హలో 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 హలో. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క బుధవారము అపోస్తల కార్యముల పుస్తకాన్ని చదివేందుకు దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే నిమిత్తం ఈ స్థలంకి వచ్చేసినటువంటి ప్రతి సహోదరికి సోదరులందరికీ కూడాను మన పూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను పేరు పేరున. అపోస్తల కార్యంలో పౌలు యొక్క ప్రయాణాలు చదువుతూ ఉన్నాం. 20వ అధ్యాయంలో ఉన్నాం కదండి. రైట్. మూడవ సువార్త ప్రయాణం ప్రారంభమైంది. ఈ మూడవ సువార్త ప్రయాణము 18వ అధ్యాయం 23వ వచనంలోనే మనం ప్రారంభమైనట్టుగా చూస్తాం. సిరియాలోని అంత్యోక్య నుండి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అయింది. 21వ అధ్యాయం 17 వరకు ఈ ప్రయాణం కొనసాగిద్ది. అప్పుడు 19వ అధ్యాయంలో ఎఫెసులో జరిగినటువంటి పరిచర్య ఎక్కువ విషయాలు రాశాడు పౌలు. ఎఫెసులో చేసినటువంటి పరిచర్య 19వ అధ్యాయం ఎక్కువ విషయాలు రాశాడు లూకా రాసినటువంటి ఈ అపోస్తల కార్యంలో. ఎఫెసులో అల్లరి జరిగింది. అల్లరి ముగిసిన తర్వాత పౌలు ప్రయాణంలో జరిగిన మార్పు చూస్తామండి. ఆ తర్వాత 4వ వచనంలో పౌలుతో కూడా ఎవరెవరు వచ్చారో చెప్పాడు. అలాగనే 5, 6 వచనాల్లో పౌలు ఫిలిప్పీ నుండి ఎక్కడ ప్రయాణం చేశారు? త్రోయకి వెళ్ళారండి. అప్పుడు 7, 12 వచనాల్లో త్రోయలో అపోస్తలుడైన పౌలు ఐతూకు అనే ఒక వ్యక్తిని బ్రతికించాడు. మనం 7వ వచనంలో చూసినటువంటి సంగతి ఏంటంటే, ఆదివారం నేను రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అన్నాడండి. రొట్టె విరవటానికి ప్రత్యేకమైన సందర్భం ఇక్కడ. రొట్టె విరవటం అంటే ఏమని అర్థం చేసుకున్నామండి? రొట్టె విరవటం అంటే ప్రభురాత్రి భోజనంలో ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం రొట్టె విరవటం అనేది. ఇక్కడ మామూలు శరీరానికి సంబంధించిన ఆహారం కాదు ఇక్కడ రొట్టె అనేది. అకేషనే రొట్టె విరవటానికి కూడుకున్నప్పుడు. ఆదివారం అనే మాట క్రియోకొనస్ అనే పదం ఉపయోగించాడు గ్రీకులో. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే వారంలో మొదటి రోజు. ఆదివారం సోమవారం వల్ల లెక్కేస్తాం కదా. 7 రోజు శనివారం, మొదటి రోజు ఆదివారం. ఆదివారమున ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచిన రోజు కాబట్టి, సంఘం ప్రారంభమైంది ఆదివారం కాబట్టి, ఆదిమ సంఘం ప్రభుని మరణానికి జ్ఞాపకం చేసుకోగలిగే విషయంలో దేవుని ఆరాధించడానికి కూడుకున్నదేనో రొట్టె విరిచిందేనో ఆదివారం కాబట్టి, వారు వర్ధిల్లు కొలది కొంత సొమ్ము నిల్వ చేసిన రోజు ఆదివారం కాబట్టి, ప్రతి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ఆదివారం ఆరాధన చేయాలి అనేది వాక్యానుసారంగా చెప్తాడండి. అప్పుడు అక్కడి నుంచి ప్రయాణం ఎట్లా సాగుతుందంటే, త్రోయ నుండి మిలేతు వరకు ప్రయాణం చేశాడండి. త్రోయ నుండి మిలేతు వరకు ప్రయాణం చేశాడు. మనం పట్టణాల పేర్లు రాసుకున్నట్టు ఉన్నాం. ప్రయాణం ఏ ఊరు నుంచి ఏ ఊరు వస్తున్నాడో అవి రాసుకున్నట్టు ఉన్నాం. 13వ వచనంలో ఓడ ఎక్కి అస్సులో పౌల్ని ఎక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళితే అన్నాడు. తాను కాలినడకన వెళ్ళవలనని అతడు ఆ ప్రకారం మాకు నియమించి నేను అస్సులో మా కొరకు అంటే అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మితులేనికి వచ్చేతమే. అంటే అస్సు నుండి మితులేనికి వచ్చారు. మితులేని నుంచి కియోస్కి వచ్చారు. కియోస్ నుండి సమోస్కి వచ్చారు. సమోస్ నుంచి 15వ వచనం చివర మిలేతుకు వచ్చేతమే అన్నాడండి. అప్పుడు పౌలు ప్లాన్ ఏంటంటే, సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవాలని పౌలు త్వరపడుచుండెను అన్నాడండి. అంటే మిలేతులో పౌలు యొక్క ఆలోచన ఏంటంటే, సాధ్యమైతే పెంతెకోస్తు పండుగ రోజుకి నేను యెరూషలేము వెళ్ళిపోతే, అక్కడ యెరూషలేము ఎందుకు ఎక్కడ వెళ్ళాలి పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి? అంటే ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఆ పండుగను ఆచరించడానికి వస్తారండి. ముఖ్యంగా 3 పండుగలు ఉన్నాయి యూదులకని పాత నిబంధన మనం చూసినప్పుడు చెప్తాం. పెంతెకోస్తు పస్కా కానీ, పెంతెకోస్తు లేకపోతే వారముల పండుగ కానీ, పర్ణశాల పండుగ కానీ, ఈ 3 పండుగలకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి యూదుడు యెరూషలేము వెళ్తాడు. అక్కడ దేవాలయం ఉండిద్ది. యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి వాళ్ళు మొక్కుబళ్ళు కానీ, అర్పణలు కానీ, బలులు కానీ అర్పిస్తారని. పౌలు అక్కడ వెళ్ళాడు అనుకోండి. అప్పుడు పేతురు ప్రసంగం చేసినట్టుగా ఎక్కువ మందికి తక్కువ సమయంలో క్రీస్తు అంటే యేసే క్రీస్తు అనే విషయాన్ని
నమ్మని వాళ్ళకి ఏం చేస్తాడు, లేఖనాన్ని ఆధారం చేసుకుని స్పష్టంగా వివరిస్తాడండి. అంతే తప్ప పండుగను ఆచరించడానికి కాదు, పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి కాదు. అప్పుడు పౌలు ప్లాన్ అది. యెరూషలేములో ఉన్న వాళ్ళు పౌలు త్వరపడుచున్నాడు కనుక ఆసియాలో కాలహరణం చేయకుండా, ఆసియా అనేది ఎఫెసు ప్రాంతానికి సంబంధించింది. కాలహరణం అంటే అక్కడ ఎక్కువ సమయాన్ని పోగొట్టుకోకుండా, వృధా చేసుకోకుండా ఎఫెసునకు, అంటే ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. అంటే ఎఫెసు నుంచి ఏమవ్వాలనుకుంటున్నాడు, వెళ్ళిపోవాలనుకుంటున్నాడు త్వరగా. మరి ఎఫెసులో చాలా కాలం సేవ చేశాడు, ఇంచుమించుగా 3 సంవత్సరాల పాటు అక్కడ సేవ చేశాడు. అక్కడ బహు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయండి. మరి అక్కడ ఉన్న సహోదరులు ఎలా ఉన్నారో వాళ్ళకి క్షేమ సమాచారం తెలుసుకోవాలి, వాళ్ళను విశ్వాసం ముందు స్థిరపరచాలి. అందుకు ఎఫెస్కి వర్తమానం పంపించి మిలేతు నుండి కొంతమంది సంఘ పెద్దలను పిలిపించుకొని ఈ సంఘ పెద్దలతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నేను పోయిన వారం ఒక చిన్న వర్క్ ఇచ్చాను, మీరు ఎంతమంది చేశారో మరి. బైబిల్లో సంఘ పెద్దలు ఏ పేరుతో పిలవబడ్డారో రాయమన్నాను. సంఘ పెద్దల అర్హతలు ఉన్నాయి బైబిల్లో, ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని అర్హతలు ఉన్నాయో రాయమన్నానండి. రాశారు? ఎవరైనా వర్క్ చేశారా? సంఘ పెద్దల బైబిల్లో ఏం పేర్లతో పిలువబడ్డారండి? కాపర్లు, అధ్యక్షులు, సంఘ పెద్దలు. అంటే ఈ సంఘ పెద్దలు 17వ వచనంలో అంటున్నాడు ఇక్కడ, అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి, మిలేతు నుండి ఎఫెసులకు ఏం చేశాడండి, ఒక వర్తమానం పంపించాడు, మెసేజ్ పంపించాడు. ఏంటంటే సంఘ పెద్దలు పిలిపించను. సంఘ పెద్దలు అనే మాట ఇక్కడ ఉందండి. సంఘపు పెద్దలు, సంఘపు పెద్దలు, లేకపోతే పెద్దలు. ఇప్పుడు సంఘ పెద్దలు, సంఘంలో ఒకడుంటాడు పెద్దలు అనే మాట బైబిల్లో ఉపయోగించాడా? ఒకడు ఉండొచ్చా సంఘ పెద్ద? ఒకడు ఉండకూడదండి. వాక్యానుసారంగా అయితే పెద్దలు అనే మాట ఉపయోగించాడు. అంటే ఒకరికన్నా ఎక్కువ ఉండాలండి. అక్కడ ఉన్న సభ్యులను బట్టి, అర్హతను బట్టి సంఘ పెద్దను ఏర్పాటు చేస్తారు. పెద్దలు అనే మాట ఉపయోగించాడు. పెద్దలను పిలిపించి, ఒకరు కాదు, ఎంతమంది ఉన్నారో మనకి ఇక్కడ కౌంట్ ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఇంకో పదం ఏమన్నారు, కాపరి అన్నారు. కాపరి అనే మాట బైబిల్లో ఎఫెసు పత్రికలో చూస్తామండి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు కొంతమందిని అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, కాపరులు గాను నియమించారనే మాట చూస్తాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు యొక్క శరీరమైన సంఘం క్షేమాభివృద్ధి చెందడానికి మొట్టమొదటి శతాబ్దంలో దేవుడు ఎవరిని నియమించాడో ఇక్కడ చెప్తాడండి. పరిశుద్ధులు సంపూర్ణ అగునట్లు. పరిశుద్ధులు అంటే ఎవరో పోయిన వారు మాట్లాడుకున్నాం. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటారు పిలువబడిన వారే సంఘం. క్రీస్తు యొక్క రక్తంలో ఎవరైతే కడుగుబడ్డారో వాళ్ళని దేవుడు ఎలాగ ఎంచుతున్నాడంటే పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు అండి. ఆ పరిశుద్ధులు ఎవరంటే సంఘ సభ్యులు. ఆ సంఘం సంపూర్ణమగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు అన్నాడండి. ఇక్కడ కొంచెం వివరంగా చెప్పాడు. పరిశుద్ధులు అంటే ఎవరంటే క్రీస్తు యొక్క శరీరము, అంటే క్రీస్తు యొక్క సంఘము. క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచయ ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తులుగాను, కొందరిని కాపరులుగాను. కాపరి అనే మాట పాస్టర్స్ అన్నాడండి ఇంగ్లీష్లో. పాస్టర్స్ అంటే కాపరి. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయంలో ఆ పదం ఎలాగ రాశాడంటే, ఈ కాపరి అనే మాట కాయుటకు అనే పదం ఉపయోగించాడు. చూడండి 28వ వచనంలో అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అంటే ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అనే పదం ఉపయోగించాడండి. కాసే పని ఎవరిది? కాపరిది. 2 బైబిల్లో సంఘ పెద్దకి ఇంకో పేరు ఉపయోగించాడు. ఏం పేరంటే కాపరి. పెద్ద, కాపరి, కాపరులు. అక్కడ ఇంకో పదం ఉపయోగించాడండి. ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో అధ్యక్షుడు అనే పదం ఉపయోగించాడండి. కాపరులు. 3 అధ్యక్షులు.
సంఘ పెద్దల బైబిల్లో ఈ 3 పదాలతో ఉపయోగించారండి, 3 పేర్లు ఉపయోగించారు. అయితే ఇప్పుడు ఈ 3 ఒకే వ్యక్తిని సూచిస్తుందా, వేరు వేరు వ్యక్తులను సూచిస్తుందా? వేరు వేరు వ్యక్తులను సూచిస్తుంది. అంటే ఇప్పుడు పౌలు పెద్దలు పిలిపించాడు, తర్వాత కాపర్లు పిలిపించాడు, తర్వాత అధ్యక్షులు పిలిపించాడు, అంతేనా? అంటే ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఎలాగ అర్థం చేసుకుంటారంటే, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద సంఘాల వారు కూడా ఒక స్థానిక సంఘం ఉండిద్దండి. ఈ స్థానిక సంఘంలో చాలామంది సభ్యులు ఉంటారు కదా, వీళ్ళు విశ్వాసులు అంటారు. వీళ్ళ మీద ఎవరుంటారండి? కొంతమంది పెద్దలు ఉంటారండి, కొందరు పెద్దలు ఉంటారండి. వాళ్ళు సంఘ పెద్ద అంటారు, సంఘ పెద్దలు అంటారు. అప్పుడు ఈ పెద్దలందరి మీద ఇంకొక ఆయన ఉంటాడండి, ఎవరండి? కాపరి, పాస్టర్ ఉంటాడండి, సంఘ కాపరి. లేకపోతే పాస్టర్ గారు ఉంటాడండి, అంటే విశ్వాసుల మీద కొంతమంది పెద్దలు ఉంటారు, పెద్దల మీద ఓ పాస్టర్ గారు ఉంటాడు. అప్పుడు ప్రతి స్థానిక సంఘంలో ఇలా పాస్టర్ గారు ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారుల మీద ఒక ఆయన ఉంటాడండి, ఎవరన్నా ఆయన? అధ్యక్షుడు ఉంటాడండి. అంటే ఇప్పుడు వీళ్ళ పోస్ట్ వేరు, వీళ్ళ పోస్ట్ వేరండి. వీళ్ళు సామాన్యులు అన్నమాట. వాళ్ళ మీద సంఘ పెద్ద సపరేట్, ప్రత్యేకించబడినవాడు. ఈ పెద్దలందరి మీద పాస్టర్ గారు ఉంటాడు ఒక ఆయన, ఈ పాస్టర్లందరి మీద ఒక అధ్యక్షుడు ఉంటాడు. అంతవరకు ఆగేద్దామండి. ఇప్పుడు బైబిల్లో ఈ 3 ఒకే వ్యక్తికి ప్రజెంటేషన్ చేసిందా, వేరు వేరు వ్యక్తులు చెప్తుందా? ఒకే వ్యక్తిని సూచిస్తుందా అండి. అంటే మనం ఏం చేసామంటే వేరు వేరు వ్యక్తులు బిరుదులు ఇచ్చామండి ఇక్కడ. అది వాక్యానుసారం కాదండి. ఇది పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా దాన్ని ఆలోచించట్లేదు, నేను ఎందుకో మరి. ఇప్పుడు నేను కొన్ని మాటలు రాస్తానండి. ఈ పెద్ద అనే మాటను చూడండి. ఈ పెద్ద అనే మాటని గ్రీకులు ఏమన్నారంటే ప్రెస్బిటరోస్ అన్నారండి. ప్రెస్బిటరోస్ అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఎల్డర్ అన్నాడండి. ఎల్డర్ గ్రీకు పదం రాయట్లేదు, చెప్తున్నాను. ప్రెస్బిటరోస్ అన్నాడండి గ్రీకులో, దాన్ని ఎల్డర్ అన్నాడండి. మీరు ఇంగ్లీష్ వర్షన్ చదివినప్పుడు సంఘపు పెద్దలను పిలిపించన్నాడు. ఈ సంఘ పెద్దల్ని గ్రీకులో ఏమన్నారంటే ప్రెస్బిటరోస్ అన్నారండి మూల భాషలో. కొత్త నిబంధనలు గ్రీకులో రాసినప్పుడు అంటే ఎల్డర్ అని ఎలా అంటారంటే వీళ్ళని వయసులో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అంటే వయసులో పెద్ద కాబట్టి వయసును బట్టి ఆయన పెద్ద అంటారండి. అయితే వయసును సూచిస్తుందండి, అది వయసును సూచిస్తుంది, లేకపోతే వయసును సూచిస్తుంది. అంటే వయసును తెలియజేస్తుందండి. అంటే వయసును బట్టి అనుభవాన్ని కూడా తెలియపరుస్తుందండి, పరిపక్వమైన జ్ఞానాన్ని తెలియపరుస్తుందండి. అంటే వయసు ఎంత ఉంటే ఒకవేళ సంఘ పెద్ద అయి ఉంటాడు, అర్హతలను బట్టి మీరు రాశారు కదా, అర్హతలు రాశారు కదా, అంటే ఎంత ఉండిద్దండి? ఒక 30 ఉండిద్దా, 25 ఉండిద్దా? అంటే కుర్రోళ్ళు యవనస్తులు సంఘ పెద్దలు ఉండరండి ఎక్కడా కూడా. వివాహమై ఉండాలి, పిల్లలు పుట్టాలి, ఆ పిల్లల్ని కూడా రక్షించేవాడై ఉండాలి, కుటుంబాన్ని బాగా ఏలుకునేవాడనే మాట ఉంది చూడండి, పిల్లలు కూడా కన్వర్ట్ చేసిన వాడే ఉండాలండి. అంటే దీన్ని బట్టి ఎంత ఉండాలండి? వయసు ఎంత ఉండొచ్చండి? 55 దాటితే అనుకుంటాను, 50 పైన. ఇప్పుడు కొంచెం ఫాస్ట్గా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కాబట్టి 50 పైన ఉంటాయండి. ఇది 55-60 సంవత్సరాలు అన్నీ సంఘ పెద్ద అన్నారండి. అంటే మనం ఏం చేస్తామంటే కుర్రాయిని తీసుకొచ్చి సంఘ పెద్ద ఉంటామండి. పెద్ద అనేది దేన్ని సూచిస్తుందంటే వయసును సూచిస్తుందండి, అంటే అనుభవాన్ని సూచిస్తుందండి, పరిపక్వమైనటువంటి జ్ఞానాన్ని సూచిస్తుందండి. కాపరి అనే అందాడు చూడండి. ఈ కాపరి అనే మాటకి పాస్టర్ అన్నాడండి, షెపర్డ్ అన్నాడండి. పాస్టర్
లేకుంటే షెపర్డ్స్ అన్నారండి. షెపర్డ్స్ అంటే గ్రీకులో పోయిమెన్ అన్నాడండి. పోయిమెన్ గ్రీకులోనేమో మూల భాషలో పోయిమెన్ అన్నాడండి. పెద్ద అనే మాట ప్రెస్బటరోస్ అన్నాడు గ్రీకులో. కాపర్ అనే పదమేమో పోయిమెన్ అన్నాడండి. ఈ పోయిమెన్ అనే మాటకి పాస్టర్ లేకపోతే షెపర్డ్. షెపర్డ్ అంటే మేపేవాడు, కాసేవాడు, మందని సంరక్షించేవాడు అన్నమాట. అన్నా కదండి, రైట్. ఇక్కడ ఈ పాస్ట్ అనే పదం ఎలాగ సూచిస్తుందంటే వారు చేసే పనిని తెలియపరుస్తుందండి. ఈ పాస్ట్ అనే మాట, షెపర్డ్ అనే మాట వారు చేసే పనిని తెలియపరుస్తుంది. చేసే పనిని తెలియపరుస్తుంది. అంటే సేవాతత్వాన్ని, మందను కాయటాన్ని, మందను మేపటాన్ని తెలియపరుస్తుందండి. సేవాతత్వం, మందని కాయుట, మందను మేపుట, ఇది సూచిస్తుందండి ఈ పాస్ట్ అనే పదం. అంటే సంఘంలో పెద్దలను ఏర్పడ్డప్పుడు ఆ పెద్దలు ఏ పదాలతో పిలిచాడో బైబిల్లో చెప్పుకుంటున్నామండి. ఎల్డర్ అన్నాడు, ఎల్డర్ అనే మాటకి తెలుగులో పెద్దే. పాస్టర్ అన్నాడు, లేకపోతే షెపర్డ్ అన్నాడు. ఆ పదానికి అర్థం ఏంటంటే కాపరి. అధ్యక్షుడు అన్నాడండి. ఈ అధ్యక్షుడు అనే మాటని ఎపిస్కోపస్ అన్నాడండి గ్రీకులో. ఈ ఎపిస్కోపస్ అనే మాటకి ఇంగ్లీష్లో ఏమన్నాడంటే బిషప్స్ అన్నాడు, ఓవర్సీర్స్ అన్నాడండి. బిషప్, ఓవర్సీర్స్. బిషప్, బిషప్ లేకపోతే ఓవర్సీర్స్, ఓవర్సీర్స్. ఈ బిషప్, ఓవర్సీర్స్ అనే పదాన్ని ఏం తెలియపరుస్తుందంటే వారి పదవిని లేకపోతే వారి బాధ్యతని, వారికి ఉన్నటువంటి అధికారాన్ని తెలియపరుస్తుందండి. వారి పదవిని, వారి పదవిని లేకపోతే బాధ్యతలను లేకుంటే అధికారాన్ని తెలియపరుస్తుందండి. అధికారమును తెలుపుతుంది ఈ పదం. అంటే బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ఏం చేశాడంటే సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఏమన్నాడంటే 28వ వచనంలో దేవుడు లేకపోతే ప్రభువు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడండి. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడండి సంఘం కొరకు? తన స్వరక్తం మీద సంపాదించాడు సంఘాన్ని. ఈ సంఘాన్ని కాయుటకు అంటే ఎలా కాస్తారు వీళ్ళు? కాయుట అనే మాట షెపర్డ్ అన్నాడు, అయితే కాపరి సూచిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని కాస్తారండి, సంఘాన్ని పోషిస్తారండి. ఈ పెద్దలు వయసును బట్టి వారు చేసే పనిని తెలియపరుస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ మందని కాస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆ మందను కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. పరిశుద్ధాత్ముడు మిమ్మును అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? సంఘ పెద్దలే. వీళ్ళతోనే మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండు అన్నాడండి. సంఘాన్ని గురించి జాగ్రత్తగా ఉండాలి, మందని గురించి, మిమ్మును గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గొప్ప సందేశాన్ని పెద్దలతో మాట్లాడుతున్నాడండి. ఏంటంటే కొంతకాలం తర్వాత ఇంక అపోస్తలులు ఉండరు. సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని నడిపించే విషయంలో, బాధ్యతలు తీసుకునే విషయంలో దేవుడు ఎవరికి ఆ పాత్ర ఇచ్చాడంటే సంఘ పెద్దలకు ఇచ్చాడండి. అపోస్తలులు కొంతకాలం అంటారు, కొంతకాలానికి ఏమైపోతారండి? చనిపోతారు. తర్వాత సంఘాలని నడిపించే విషయంలో, సంఘాలను కట్టే విషయంలో ప్రధానమైనటువంటి బాధ్యత ఎవరిదంటే సంఘంలో పెద్దలండి. ఇప్పుడు సంఘంలో పెద్దలు అర్హతను బట్టి పెద్దలు ఏర్పడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని వయసును బట్టి, వాళ్ళ అర్హతను బట్టి సంఘ పెద్దలు ఏర్పడితే వారు చేసే పనిని బట్టి వాళ్ళు సేవా దృక్పథంతో చేస్తూ బాధ్యత కలిగి సంఘంలో వ్యవహరిస్తూ ఉంటారు. అప్పుడు సంఘాలు ఏమవుతాయి? క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇప్పుడు సాతానిక ప్రయత్నం ఏంటంటే సంఘంలో 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక 10 మంది సంఘ పెద్దలు ఉన్నారు ఉదాహరణకు అనుకున్నాం. ఈ 100 మందిలో 90 మంది సభ్యులు, 10 మంది సంఘ పెద్దలు అనుకున్నాం అనుకోండి.
90 మందిని పట్టుకోలేడు సాతానుడు. ఈ సంఘ పెద్దలో ఒకరినిద్దరు పట్టుకుని అనుకోండి, సంఘాన్ని మొత్తం ఏం చేయొచ్చండి? నాశనం చేయొచ్చండి. అందుకు దేవుడు పౌలు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి సంఘంలో పెద్దలైన వారిలో నుంచి విశ్వాస భ్రష్టులు తయారవుతారు, మీలో నుంచి కొంతమంది అబద్ధ బోధకులు వస్తారు, సంఘాన్ని మీ దుర్లాభం కొరకు చెడ్డగా లాభాన్ని సంపాదించడానికి మీలోనే కొంతమంది దుర్బోధకులు బయలుదేరతారు, సంఘాన్ని చీల్చివేస్తారు, జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే ఇది ప్రభు స్వరక్తి మీద సంపాదించిన సంఘం. ఆ సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ ఏం చేసింది? మిమ్మల్ని అధ్యక్షుడిగా నియమించాడు. ఎందుకు? మీకు వయసు ఉంది, అర్హత ఉంది కాబట్టి అని ఒకరి గురించి చెప్తున్నాడండి ఇక్కడ. మనోళ్ళు దాన్ని ఏం చేశారంటే, సంఘ పెద్దలు పోస్ట్ ఇచ్చారు, పాస్టర్ గారు పోస్ట్ ఇచ్చారు, అధ్యక్షుడు బిషప్ పోస్ట్ ఇచ్చారండి. లేవు ప్రస్తుతం సంఘాల్లో. కానీ వాక్యానుసారంగా మీరు నిజంగా, నేను కల్పన కాదని చెప్తుంది, మీ ఎవరైనా పిలిపించి మాట్లాడతాను, నేను లైవ్లో చెప్తున్నానండి, నేను గుడ్డిగా చెప్పట్లేదండి, వాక్యాధారంతో మాట్లాడుతున్నానండి. ఈ 3 పోస్టులు కాదండి, ఒకే పని నిమిత్తం నియమించబడిన వారు. పెద్ద అనే మాట ఎందుకు ఉపయోగించాలంటే వయసును బట్టి ఆ వ్యక్తికి ఇచ్చిన గౌరవం, అది పెద్ద అంటారు. ఆయన చేసే పనిని బట్టి కాపరి అంటారు. ఆయన ఉన్నటువంటి బాధ్యతలను బట్టి ఆయన ఆ విషయంలో ఆర్గనైజేషన్ చేస్తారు, ఓవర్సీస్ సూపర్వైజ్ చేస్తుంటారు కాబట్టి ఆయన ఏమంటారండి? అధ్యక్షుడు అంటారండి. ఇప్పుడు దీన్ని మేము రాజమండ్రిలో దీన్ని కలిపి ఒక నిర్వచనం చెప్పమన్నాడండి జాషువా గారు. దాన్ని కలిపి చదివినప్పుడు ఈజీ అయిందండి మాకు. దాన్ని కలిపి చెప్పండి మీరు ఎవరైనా. కాదండి, ఇదే చెప్పావు నువ్వు, మతశాఖలు చెప్పిందే చెప్పావు. ఎవరు చెప్తారండి అమ్మా? ఎవరు నియమించారు సంఘ పెద్దల్ని? పరిశుద్ధాత్మ నియమించాడు. అంటే ఈ 3 పదాలను కలిపితే నిర్వచనం అయిద్దండి. ఎవరు నియమించాడు అంటే పరిశుద్ధాత్మ నియమించాడు. అంటే అక్కడ వచనం ఉందండి, మనం నోటికి వచ్చి మాట్లాడకూడదు. 28వ వచనం ఏమన్నాడండి? పరిశుద్ధాత్ముడు మిమ్మును దేని యందు అధ్యక్షుడిగా నియమించును. అంటే నేను కలిపి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మ సంఘమును కాయుటకు, పరిశుద్ధాత్ముడు సంఘమును కాయుటకు పెద్దలను ఏం చేశాడండి? పెద్దలను అధ్యక్షులుగా నియమించను. అధ్యక్షులుగా నియమించను. దీన్ని కలిపి రాశానండి, అక్కడ ఉన్న మాటలే, కొత్తగా నేను సృష్టించలా. పరిశుద్ధాత్ముడు సంఘమును కాయుటకు పెద్దలను ఏం చేశాడు? అధ్యక్షులుగా నియమించను. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాలనుకున్నానంటే, ప్రస్తుతం ఇవి తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం? పాస్టర్ గారని అంటున్నామండి, వాక్యం చెప్పే సేవకుడిని. ఇప్పుడు నేను మీ పాస్టర్ గారినండి, పాస్టర్ గారు అనొచ్చా నన్ను? పాస్టర్ గారు అంటే ఎవరండి? సంఘ పెద్ద అండి. సంఘ పెద్దని పాస్టర్ గారు అన్నది బైబిల్. ఇప్పుడు నేను ఎలా సంఘ పెద్దను అవుతాను? అసలు ఏమన్నా అర్హత ఉందో నాలో? ఒకవేళ బోధించే అర్హత ఉంది అని తప్ప, ఇప్పుడు అర్హతలు చూద్దాంలేండి, కంగారు ఏమొద్దు. అర్హతలను బట్టి సంఘ పెద్ద అనాలండి. అంటే మనం పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, ఈ పెద్దల్ని సంఘాన్ని కాయటానికి అధ్యక్షులుగా ఏం చేశాడండి? నియమించాడండి. అంటే ఒకే వ్యక్తిని సూచిస్తుందా, వేరు వేరు వ్యక్తులను సూచిస్తుందా? అంటే మనకి చాలా కాలం ఇది పట్టలేదండి. అంటే నాకు అర్థం కాలేదండి. మనం ఏమనుకుంటామంటే, మనం అంటే ఇక్కడ మన పల్లెటూరులో పెద్దలు ఉంటారు, ఆ పెద్దల మీద పాస్టర్ గారు ఉంటాడు, ఈ పాస్టర్ గారు అందరిని లీడ్ చేయడానికి ఒక బిషప్ ఉంటాడండి, గుంటూరులో ఉంటాడండి. ఇంకా అవన్నీ ఎందుకులేండి. ఇప్పుడు ఆయన వీళ్ళకి రూల్ చేస్తాడండి. ఈ అధ్యక్షుడు ఏం చేస్తాడు? ఏదైనా ఆజ్ఞ జారీ చేస్తాడండి. ఈయన వీళ్ళకి ఆజ్ఞాపిస్తాడండి. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ కింద వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడండి. అంటే ఇప్పుడు క్యాడర్ మారుతుందా లేదా? అంటే నీ స్థాయి వేరు, నా స్థాయి వేరు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ వర్గంలాగా ఉందండి సంఘాలు. రాజకీయ వ్యవస్థగా ఉంటుంది తప్ప సంఘం అది దేవుడి కుటుంబం అని, ఒక తండ్రికి పిల్లలుగా క్రీస్తునందు సహోదరులుగా ఉండాలి అనే భావన ప్రస్తుతం చాలా చోట్ల ఉండట్లేదండి. 2 ఒక్క శరీరంలో సాటి అవయవాలు, అవయవాలన్నీ కూడా సమానమే. ప్రతి అవయవానికి
దానికి ఏ పని నిమిత్తం నిర్మించబడిందో ఆ పని చేసుకుంటూ శరీరం యొక్క సంఘం యొక్క క్షేమాభివృద్ధి పనిచేయాలనే ఈ కాన్సెప్ట్ చాలామందికి అవగాహన లేదు. కాబట్టి మనలో ఈ వ్యతిరేకతలు వచ్చినాయండి, ఈ పోస్టింగ్ వచ్చిందండి. అంటే నేను చెప్పాలనుకుంది మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఇది 3 పోస్టులు కాదండి, ఒకే వ్యక్తిని సూచిస్తుందండి. పెద్ద అంటే వయసుని బట్టి అన్నారు, కాపరి అంటే చేసే పనిని బట్టి కాపరి పాస్టర్ అన్నారు. ఈ బిషప్ అనే మాట, ఈ బిషప్ అంటే ఈ వయసును బట్టి ఏ పని నిమిత్తం అయితే అధ్యక్షుడిగా నియమించబడ్డాడో దాన్ని బట్టి అన్నారండి బిషప్ అనేది. 3 పోస్టులు కాదండి. మీకు ఎంతమందికి అర్థమైందండి? మీరు చెప్పండి అమ్మా, ఏం అర్థమైంది మీకు చెప్పండి దీంట్లో? పరిశుద్ధాత్ముడు ఎవరైనా చెప్తారా? స్త్రీలు ఎవరైనా చెప్తారా? స్త్రీలు ఎవరైనా చెప్తారా? ఈ 3 కలిపి ఎవరైనా స్త్రీలు చెప్తారా? పరిశుద్ధాత్ముడు సంఘాన్ని కాయటానికి పెద్దలను అధ్యక్షులుగా నియమించాడు. పరిశుద్ధాత్ముడు పెద్దల్ని సంఘాన్ని కాయటానికి అధ్యక్షులు నియమించాలి. లేకపోతే అంటే ఇప్పుడు 3 పోస్టులనిగా దేవుడు ఏర్పాటు చేయలేదండి. అప్పుడు వీళ్ళకంటూ ఏం చేయబడ్డంటే కొన్ని అర్హతలు ఉన్నాయండి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏం చేయకూడదు, వయసులో పెద్దోడని నన్ను పెద్దగా పెట్టండి, సంఘ పెద్ద అవుతాను నేను అని రాకూడదండి. అప్పుడు వాక్యం యొక్క ఆధారాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం ఈ అర్హతలు ఉన్నాయా లేవో చూస్తాయండి. ఎక్కడ ఉన్నాయండి సంఘ పెద్ద యొక్క అర్హతలు? బైబిల్లో అర్హతను బట్టి సంఘ పెద్ద అవ్వాలండి. అర్హతను బట్టి సంఘ పెద్దలు ఏర్పడతారు. సంఘ పెద్దలు ఏర్పడతారు. అర్హత లేని వాడిని సంఘ పెద్ద అనకూడదండి, చాలా ప్రమాదం అండి. అప్పుడు ఈ సంఘ పెద్దల యొక్క అర్హతలు ఎక్కడ ఉన్నాయి? 1 తిమోతి 3వ అధ్యాయము 1-7 వచనాలు, తీతు పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలండి. అంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఎలాంటి అర్హతలు ఉండకూడదో చెప్పాడండి. పాజిటివ్ చెప్పాడు, నెగిటివ్ చెప్పాడండి. అప్పుడు కొన్ని మాటలు చదివి ముగిద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడలు అన్నాడండి. అధ్యక్ష పదవి ఆశించిన ఎడలు అనే మాట, అధ్యక్షుడు అనే మాట ఇంగ్లీష్లో ఏమన్నాడంటే బిషప్ అన్నాడండి. మీరు ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే బిషప్ అన్నాడండి. ఈ బిషప్ వేరు పెద్ద వేరు కాదండి, ఇద్దరు ఒకళ్ళే. అంటే నేను ఒకవేళ ఈ అధ్యక్ష పదవి ఆశిస్తే ఒక పదవిని సూచిస్తుంది, బాధ్యతను సూచిస్తుంది, అధికారం సూచిస్తుంది. అది ఎలాంటి పని అన్నాడు? ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించున్నాడు అన్నాడు. దొడ్డ పని అంటే మంచి పని, మంచి పని ఆపేక్షించున్నాడు అన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగు వాడు ఎలాంటి వాడే ఉండాలంటే నిందారహితుడును, అంటే ఎటువంటి నిందకి చోటు ఇవ్వకుండా తన వ్యక్తిత్వాన్ని జీవితాన్ని కొనసాగించేవాడే ఉండాలి. అంటే నిందారహితుడే సంఘ పెద్ద అవుతాడు. ఏకపత్ని పురుషుడు అన్నాడండి. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యకి భర్తగా కలిగి ఉండాలి. భార్య చనిపోయిన వ్యక్తి సంఘ పెద్దగా ఉంటానికి అర్హుడు కాదండి. భార్య బ్రతుకున్నప్పుడు సంఘ పెద్దగా ఉంటానికి అర్హతను బట్టి నియమించబడతాడు. 3 మితానుభవం కలిగిన వాడు, అంటే మితానుభవుడు అన్నాడండి. అంటే ఉండవలసినటువంటి అనుభవం ఉండాలి. కొత్తగా చేరిన వాడికి అనుభవం ఉండిద్దా? అంటే వయసులో పెద్దోడైతే అనుభవం ఉండిద్దండి. అందుకు వయసులో పెద్దోడు సంఘ పెద్ద. స్వస్థ బుద్ధి కలిగిన వాడు, అంటే మంచి బుద్ధి ఉండాలండి, కుళ్ళు బుద్ధి ఉండకూడదండి. ఆరోగ్యకరమైన బుద్ధి ఉండాలండి. స్వార్థ బుద్ధి, పిశాడు బుద్ధి ఉండకూడదండి. వాళ్ళు సంఘ పెద్దగా ఉంటాను అర్హులు కాదు. మర్యాదస్తుడు అన్నాడండి. అంటే మర్యాదస్తుడు అంటే ఇతను గౌరవించే మనసు కలిగిన వాడు సంఘ పెద్ద అండి. అంటే ఆ మర్యాదస్తుడు ఇతను గౌరవించలేని మనిషి సంఘ పెద్దగా ఉంటాను అర్హుడు కాదండి. ఎందుకంటే ప్రతి మనిషిని పాజిటివ్ మైండ్తో చూస్తే గౌరవిస్తామండి. ఎప్పుడు అస్తమానం మనిషి నెగిటివ్గా చూస్తే గౌరవించమండి. అంటే అంత ప్లేన్ హృదయం కలిగిన వాడు సంఘ పెద్ద అండి. చిన్న లక్షణాలు కాదండి ఇవి, మన స్థాయికి అందన లక్షణాలండి ఇవి. అందుకే భారతదేశంలో క్రీస్తు యొక్క సంఘాల్లో సంఘ పెద్దలు ఏర్పడిన పరిస్థితి లేదండి చాలా చోట్ల. కానీ కొన్ని చోట్ల ఏమేస్తున్నారు కాబట్టి, కానీ ఇలాంటి అర్హతలు కనబట్టలేదండి. అప్పుడు ఇంకో మాట అంటున్నాడండి, మర్యాదస్తును అతిథి ప్రియుడును. ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రియమైన వాడు ఉండాలండి, ఇష్టపడి ఇవ్వాలండి ఆతిథ్యం.
ప్రేయింగ్ ఇవ్వాలండి. అతిథి ప్రియుడు, పాసుబుద్ధుడు ఆతిథ్యం ఇవ్వలేడండి, పిసినారుడు ఆతిథ్యం ఇవ్వలేడండి. అప్పుడు సంఘంలో సంఘ పెద్ద అవ్వాలంటే అతిథి ప్రియుడే ఉండాలి. బోధింపగలిగిన 7 బోధింపగలిగిన వాడే ఉండాలండి. అంటే బోధింపగలిగిన వాడంటే వాక్యం తెలిసినోడా, వాక్యం తెలియనోడా? సువార్త ప్రకటించడం వేరు, బోధించడం వేరండి. సువార్త ఏమో లోకంలో నశించిన వారికి చెప్పేది, బోధ ఏమో రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపరిచేదండి. అంటే ఎంత వాక్యం తెలియాలండి బోధ చేయాలంటే? సువార్త కన్నా ఎక్కువ తెలియాలండి. మరి అలాంటి సంఘ పెద్దలు ఏర్పడాలని సంఘాల్లో. మరి ఎప్పటికి ఏర్పడుతుందో పెద్ద మక్కిన సంఘంలో ఏర్పడతారండి? సంఘ పెద్దలు ఏర్పడతారా మన దగ్గర? ఏంటంటే ఇష్టం ఇక్కడ చూస్తున్నారు కొట్టేటట్టు. కష్టపడాలా? మనకు ఆ తీవ్రత ఉండాలండి. దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి. భార్య సహకరించాలి, పిల్లలు సహకరించాలి. సహకరించకపోతే సంఘ పెద్దలు ఏర్పడలేరండి. చదువుదాం, ఈ లక్షణాలు చదువుదాం. 8 నెగిటివ్ చెప్తున్నాడు ఇక్కడ. 8వది, మద్యపానీయు కొట్టువాడును కాక. తాగుబోతుడు సంఘ పెద్ద అయి ఉండకూడదండి. మద్యపాని సంఘ పెద్ద కాదండి. అది నెగిటివ్గా చెప్పాడండి. మద్యపానిగా ఉండకూడదు. కొట్టువాడు అన్నాడండి. అంటే కొట్లాడలు పోయేవాడు సంఘ పెద్దగా ఉండకూడదండి. మనుషుల్ని ఎప్పుడు అస్తమానం గొడవలకు దిగుతుంటారు చూడండి, వారు సంఘ పెద్దగా ఉంటారని అర్హుడు కాదండి. నెగిటివ్గా చెప్పాడండి. ఎలాంటి వాడు అర్హుడు కాదో చెప్పాడు. ఇంకోటి, సాత్వికుడు అన్నాడండి. 10వ సాత్వికుడు అన్నాడండి. అంటే నియమానికి లోబడేవాడు. 11 జగడమాడినవాడు. అంటే గొడవలు పడినవాడు సంఘ పెద్ద అండి. భార్యతో గొడవలాడేవాడు, పిల్లలతో గొడవలాడేవాడు, చుట్టూ ఇరుపొరుగు వారితో గొడవలాడేవాడు సంఘ పెద్దగా ఉండలేడండి. అరుడు కాదండి అతను. 11. 12వది ధనాపేక్ష లేనివాడును. డబ్బు పిచ్చి లేనివాడు సంఘ పెద్ద అండి. డబ్బు పిచ్చి ఉంటే ఏం చేస్తాడండి? మొత్తం కానుకలు కూడా తినేస్తాడండి. ధనాపేక్ష లేనివాడు సంఘ పెద్ద ఇవ్వాలండి. ఇంకో లక్షణం చెప్తున్నాడండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లల్ని స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడినే ఉండవాలను. అంటే పిల్లల్ని బాగా ఏలుకునేవాడే ఉండాలండి. ఇంటి వారిని బాగా ఏలుకునేవాడే ఉండాలండి. అంటే ఇంటి వారందరూ రక్షించబడిన వారే ఉండాలండి. ఒక మాట చెప్పాలంటే ఇంటి వారి తండ్రి మాటని, భార్య పిల్లలు ఆయన మాటని జవదాటకుండా ఉండేవారే ఉండాలండి. ప్రస్తుతం తల్లిదండ్రులు పిల్లలు వదిలిపెట్టారండి. ఏమో తెలియదండి వాడి సంగతే, నన్ను అడగాకండి అంటున్నారండి. అలాంటి సంఘ పెద్దగా ఉండగలరా? ఉండలేరండి. ఇంకో మాట అన్నాడండి. కారణం ఏంటంటే 5వ వచనం చెప్తున్నాడు, ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎల్లా అతడు దేవుని సంఘంని ఎలాగ పాలించునో. ఇంట్లో నలుగురిని ఏలలేకపోయిన వాడు సంఘంలో 100 మందిని ఏళ్తాడు వచ్చి. అందుకు ఇంటి వారిని ముందు ఇల్లు కట్టుకోవాలండి. ఒక ఆత్మ సంబంధమైన గృహాన్ని కట్టుకునే నాయకుడు సంఘంలో నాయకుడిగా ఉండగలడండి. ఇంటిని బాగు చేసుకోలేనాడు సంఘంలో నాయకుడిగా ఉండలేడండి, అర్హుడు కాదండి. అందుకు దేవుడు చెప్తుంది, ఇంటి వారిని వెళ్ళలేకపోయిన ఎల్ల అతను దేవుని సంఘంని ఎలాగ పాలించును. 6వ వచనంలో అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు కొత్తగా చేరిన వాడే ఉండకూడదు. సంఘ పెద్ద కొత్తగా చేరిన వాడిని పెట్టకూడదండి. కొత్తగా చేరిన వాడు ఏం చేస్తాడండి? గర్విస్తాడండి. అపవాది యొక్క గర్వం నాశనమైనట్టుగా ఇతడు కూడా గర్విస్తాడండి. ఇంకోటి 7వ వచనంలో, మరియు అతడు నిందపాలే అపవాది ఊరిలో పడినట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడే ఉండవలను. సంఘ పెద్దగా ఉండాలంటే ఇంటి సాక్ష్యమే కాదండి, సంఘంలో ఉన్న సభ్యుల సాక్ష్యమే కాదండి, బయట వాళ్ళు కూడా ఏం చేయాలంటండి. అంటే మనం తక్కువ చేసుకున్నట్టుగా మాట వచ్చిద్దేమో. కనీసం మన గురించి ఎవరైనా మన ఇంటి పక్కన వాళ్ళు మంచోడు అంటారండి? మన ఇంటి పక్కన వాళ్ళు మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారా? సంఘ పెద్ద అవ్వాలంటేనంటే మంచి సాక్ష్యం కలిగిన వాడే ఉండాలంటండి. తీతుపత్రులు కూడా చెప్పాడండి. మీరు ఇది తర్వాత చదువుకొని టైం అయిపోయింది. అంటే ఇలాంటి అర్హతలు పక్కన పెడితే ఒక వ్యక్తి నిలబెడితే ఈ అర్హతలన్నీ ఉంటే ఆ వ్యక్తిని ఏం చేయొచ్చండి సంఘం? సహోదరులారా, ఇతను మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవుని కుమారుడు బ్రతుకుతున్నాడు, సంఘ పెద్దలు ఉండవలసిన అర్హతలన్నీ ఉన్నాయని సంఘం ఏం చేస్తారంటే అతను సంఘ పెద్దగా నియమించడానికి అక్కడ ఉన్న బోధకుడిని సంఘం అంతా కలిసి నిర్ణయిస్తారండి. అప్పుడు బయట వాళ్ళు సాక్ష్యం ఇస్తారండి, దేవుడు ఆమోదిస్తాడండి. అప్పుడు అతను ఏం చేయొచ్చండి? సంఘ పెద్దగా నియమించవచ్చండి. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే కొత్తగా బైబిల్ పట్టుకొని సేవకు వచ్చాను నేను, కొత్త పాస్టర్ గారు వచ్చాడు అంటాడండి మనల్ని, కుర్ర పాస్టర్ గారు అంటాడండి మనల్ని.
కురపాస్ట్ గారు ఉంటారండి? కురపాస్ట్ గారు ఉంటారా? అది వాక్యక్రమం కాదండి. అంటే ఎందుకో ఈ విషయాలు చదువుకున్న వాళ్ళు కూడా అర్థం కాదండి, పట్టుకోరండి. మీలో కూడా చాలామందికి ఇంకా మసకలు ఉన్నాయి. స్పష్టంగా చెప్పలేరు, మసకలు ఉన్నాయి నాకు తెలుసు. కొంచెం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇది 3 పోస్టులు కాదు, ఒకే వ్యక్తిని సూచిస్తుంది. పెద్ద అన్న, కాపరి అన్న, బిషప్ అన్న ఒకడే. వయసును బట్టి పెద్ద అన్నారు, మందను కాస్తున్నాడు కాబట్టి అతన్ని కాపరి పాస్టర్ అన్నారు. ఓ పని మీద అధ్యక్షుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, అధికారిగా నియమించారు కాబట్టి అతను అధ్యక్షుడు అన్నారు. అది ఒకే పనిని సూచిస్తుంది అన్నమాట, అంటే ఒకే వ్యక్తిని సూచిస్తుంది. అందుకు పరిశుద్ధాత్మనే ఈ సంఘాన్ని కాయటానికి ఏం చేశాడండి? పెద్దల్ని అధ్యక్షులుగా నియమించాడండి. ఇది మనుషులు నియమించింది కాదు. అప్పుడు వీళ్ళలో నుంచి కొంతమంది ఏం చేస్తారు? వంకర మార్గానికి వెళ్ళే వాళ్ళు ఉంటారండి. అలాగ వచ్చిందే విశ్వాస భ్రష్టత్వం, అలాగ వచ్చిందే ఈ అపోస్టసీ విశ్వాస భ్రష్టత్వం. అక్కడి నుంచి సంఘం ఏమైపోయిందండి? విశ్వాస భ్రష్టత్వం లోనైపోయిందండి. ఒక పిల్లని పెట్టిందండి. అంటే విశ్వాస భ్రష్టత్వం వల్ల ఒక శాఖ వచ్చింది, ఆ శాఖ నుంచి ఇంకో పిల్ల పుట్టిందండి. అలాగా ప్రపంచవ్యాప్తంగా విశ్వాసం తొలిగిపోయినటువంటి శాఖోపశాఖల విశ్వాస భ్రష్టత్వం ఏర్పడిన సంఘాలు ఇప్పుడు శాఖలుగా డివిజన్స్ వచ్చేసినాయండి ప్రస్తుతం. అయితే నేను చెప్పనుకుంది ముగించానండి. అప్పుడు ఈ సంఘ పెద్దలకి ఏ అర్హతలు ఉన్నాయో మనకు అర్థం కావాలండి. మనం ఒకవేళ పురుషులు ఉంటే కుటుంబంలో సంఘ పెద్దల అర్హతలన్నీ ఒక చార్ట్ రూపంలో రాసుకొని, అర్హత కలిగి ఉండాలి, నేను సంఘ పెద్దలు కలిగి సంఘ పెద్దను అవ్వాలని గురి ఉండాలి, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ప్రతిరోజు చూస్తూ ఇగో నేను మంచి పేరు సంపాదించానా, మితానుభవం కలిగిన వాడుగా ఉన్నానా, ముక్కోపిగా లేకుండా ఉన్నానా, మర్యాదస్తుగా ఉన్నానా, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రేమగా ఉన్నానా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలండి. అప్పుడు ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోవాలి, కొంచెం మెరిట్గా ఉంటే ఇంకా పెరగాలి, ఆత్మీయంగా పెరగాలి. వెళ్ళిపోదాం అపోస్తల కార్యంకి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యంలో 17:35 రాసుకున్నారా ఈ వచనాలు? పౌలు ఎఫెసీ నుండి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడుట. పౌలు ఎఫెసీ నుండి ఇక్కడ రాస్తానండి. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము, ఇది ఎన్నో వచనం? ఇది 17 నుంచి 35 వరకు ఒక సబ్జెక్ట్ చెప్తున్నాడండి. ఇక్కడ 17 నుంచి 35 వరకు పౌలు ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి, ఎక్కడికి పిలిపించాడు? మిలేతు నుంచి ఎఫెసుకు వర్తమానం పంపాడండి. అంటే ఈయన ఎక్కడ ఉన్నాడు? మిలేతులో ఉన్నాడు, అదో దీపం, అక్కడ దీవి. అక్కడ నుంచి ఈయన బోట్ ఎక్కుతాడండి, అంటే షిప్ ఎక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆసియా వెళ్ళిపోతే అక్కడ టైం ఎక్కువైపోతే